మామిడికాయలో ఎన్నో విటమిన్లు ఉంటాయండి. ఇలా అయితే తయారు చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజు అయితే చూడండి, స్టార్టింగే నేను బిల్డింగ్ పైకి అయితే వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే, ఈరోజు చూడండి, ఇదివరకు నేను మామిడి తాండ్ర అయితే పూసాను కదా, ఈరోజు బౌల్లో అయితే యాడ్ చేశానండి. అదైతే ఎండబెడతానికి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఈ మామిడికాయలు అయితే చూశాను. చూసి ఇందులో ఎన్నో విటమిన్లు ఉంటాయి. ఇలా కోసుకుని మనం అన్నీ కూడా మామిడికాయలు కిందకైతే తీసుకెళ్దాము. హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనకి ఎప్పుడంటే అప్పుడు మామిడికాయలు అయితే దొరకవు కదా. ఇలా అయితే అన్నీ కోసుకుందాం చక్కగా. చూడండి, వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు అని నేను ఇలా అయితే తయారు చేస్తున్నాను. మనకి ఏ టైంలో అన్నా తీసుకోవచ్చండి, మనం అలా తయారు చేసి పెట్టుకుంటే. అందుకని కాయలన్నీ అయితే ఎలా అయితే కోస్తున్నాను. నచ్చిన కాయ, ముదిరిన కాయ చూసి కోసుకోండి. కొంచెం కలర్ అయితే రావాలి. చక్కటి కలర్ వస్తేనే మామిడికాయ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా నేను కలర్ వచ్చిన కాయలన్నీ కూడా కోస్తున్నాను. మీరు కూడా ఇలాగా కాయలు ఉంటే గనక కోసుకోవచ్చు. ఎప్పుడైనా అప్పుడప్పుడు టీవీల కాడ టైంపాస్ చేసుకోవచ్చు. జర్నీల్లోని వర్షాలు పడేటప్పుడు తినాలనిపించినప్పుడు మామిడి పీస్ అయితే దొరకదు కదా. అందుకని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మనకి ఈ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి, మామిడి పళ్ళు. ఇలా మనం ఎప్పుడంటే అప్పుడు దొరకవు. అందుకని నేను ఇలా కూడా తయారు చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మామిడి పీస్ కూడా తీసుకుని తినొచ్చు. వీడియో అయితే కిప్ చేయకండి. కాయలన్నీ కోసేసుకున్నాం కదా. నేను ఆ బౌల్ ఎందుకు చూపిస్తున్నానంటే బాగా ఎండబెట్టుకోమని చూపిస్తున్నాను. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మొత్తం పట్టుకొని గుత్తులతో, ఆకులతో ఇలా అయితే పట్టుకొని మనం మన ఇంట్లోకి అయితే వెళ్దాం. ఆకులు దేనికి అని అనుకుంటున్నారా? చూడండి, వీడియో అయితే కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళకి వీజ్ అవుతాయండి నేను చెప్పేది, కానీ నిదానంగా వినాలి. ఫాస్ట్గా వీడియో అయితే రన్నింగ్ చేయకండి. ఇలా నిదానంగా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏమేమి చేస్తున్నానో ఏంటి అని. లోపలికైతే మనం వచ్చాము. ఇప్పుడు మనం మామిడికాయలు అయితే చూపిస్తున్నాను చూడండి. అసలు గుత్తులు గుత్తుల కింద ఎలా అయితే మన చెట్టు ఎలా కాసింది చూడండి. ఇది చెట్టు రుణానుబంధం అంటారండి. ఇలా కాసిన చెట్టు చూడండి, చక్కగా ఎన్ని ఫ్రూట్స్ అయితే కోసుకొచ్చాను. మన చెట్టు పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా ప్రీతికరం కదా. ఒక పండు కాస్తేనే ఎన్నో విధాలుగా చూస్తాం దాన్ని. అలా ఇన్ని పళ్ళు కాసింది ఈ చెట్టు అయితే. ఈరోజు నేను ఈ మామిడికాయలతో ఏం చేస్తున్నానో వీడియో అయితే క్లిక్ చేయకండి. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మనం తయారు చేసే విధానం అయితే చూపిస్తాను. ఇలా మామిడికాయలన్నీ కోసుకోండి. ఆకులు పాడేయాలనుకుంటున్నారా? అస్సలు పారవేయకండి. మామిడి ఆకులు మంగళకరమండి. మనం ఎప్పుడు కూడా వెండిన ఆకులు తీసేసేసి పచ్చాకులు ఇలా గుచ్చుకోవాలి. చాలా మంచిదండి. మన ఇంట్లో ఎప్పుడూ కూడా పచ్చని ఆకులుంటే చాలా మంచిది.
ఇలా గుమ్మాల కాడ వీలైనంత మట్టికి పెట్టుకోండి. పండగలకనే లేదు, ఫంక్షన్లకనే లేదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. వెండి ఆకు తీసేసి మంచి జరుగుతుందంతే. ఇలా మనం ఫ్రూట్స్ అన్నీ తీసాం కదా, వేస్ట్గా పాడేయటం ఎందుకని నేను ఇలా అయితే గుచ్చాను. ఇలా బాండ్లీ నిండా వాటర్ అయితే తీసుకోండి. మామిడికాయలు ఎప్పుడూ కూడా శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే వాటికి బూజు దుమ్ము అన్నీ ఉంటాయి. ఇలా నీట్గా కడగండి. ప్రతి కాయ కూడా నేనైతే ఇలా కడుక్కుంటాను. ముచ్చుకుల కాడ అది నీట్గా శుభ్రం చేసి కడిగి తుడుసుకొని కాయలు మొత్తం పీలర్ అయితే పెట్టుకొని చెక్కుకుందాం. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు. ఈ మామిడికాయలు అయితే మనకి పచ్చళ్ళు అయిపోయినాయి, ఆవకాయలు మాగాయలు అన్ని పచ్చళ్ళు అయిపోయినాయి కదా. ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి. మనకి ఎండలు కాసినప్పుడు బాగా ఎండ ఉన్నప్పుడు ఇలా అయితే తీసుకుని దూరగాయలు కలర్ లైట్గా రావాలి. వచ్చిన కాయలన్నీ కూడా ఇలా అయితే తయారు చేసుకుందాం. చూడండి, చక్కగా కడిగేసుకున్నాం కదా, నీట్గా కడగండి. ఇప్పుడు మనం పీలర్ పెట్టి ఒక బాండ్లీలోకి నీట్గా తొక్కలన్నీ చెక్కేసుకోండి. చూడండి, ఈ కాయలన్నీ కూడా ఈ బాండీలో వేసేసుకోండి. ఇప్పుడు ప్రతి కాయ కూడా నీట్గా తొక్కంతా చెక్కేయండి, లోపలికంటా చెక్కేయండి, పసిరి లేకుండా. పసిరి ఉంటే కడుపు నొప్పి అది వస్తుంది. పసిరి లేకుండా చూడండి, ఇలా అయితే మొత్తం నీట్గా చెక్కండి. పీలర్తో తీసిన కాయలన్నీ ఇలా పక్కనైతే పెట్టుకోండి. చూడండి, నేను రెండో ఫ్రూట్స్ కూడా చూపిస్తున్నాను. తొక్క అయితే ఇలా నీట్గా చెక్కేసుకోండి. ఇప్పుడు కాలాన్ని బట్టి ఇలా అయితే తయారు చేసుకుంటున్నారు. మనకి ఇవి ఎప్పుడు ఏమీ చేసుకోలేదండి. ఇవైతే ఇది వరకు తెలియదు ఏమీ కూడా మనకి. ఇప్పుడు రోజుల్లో వెరైటీగా ఎన్నో రకాలు తయారు చేసుకుంటున్నారు. కానీ వెనకడ పద్ధతే మంచిదండి. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఎవరో చేశారు, మనము చేసి చూద్దాము అని ట్రై చేస్తున్నాను. ఏం జరుగుతుందో తెలీదు. నేను చేశానని మీరు చేయకండి, ఎందుకంటే తెలుసుకుని పూర్తిగా నచ్చితేనే చెయ్యండి. మీరు ఎక్కడైనా టేస్ట్ చేసిన తర్వాతే చేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నాను. నాకు ఒకళ్ళైతే పెట్టారు, నాకు నచ్చింది, అందుకని నేను ఇలా అయితే తయారు చేస్తున్నాను. చూడండి, మొత్తం ఫ్రూట్స్ అయితే ఇలా అయితే మనం చెక్కేసుకున్నాం. చూడండి, కలర్ వచ్చినాయి, కలర్ రాలేనివి, దోరగాయలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చాపింగ్ బోర్డ్ అయితే తీసుకొని 1 కేజీ బెల్లం తీసుకోండి, పక్కన పెట్టుకోండి. దాన్ని పొడుము కింద కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా బెల్లాన్ని. ఇవైతే చీరుకులు చీర్చుకోండి. ఇలా 2 పెచ్చులు తీసేసేసి ఒక్కొక్క పెచ్చు 4 చీరుకులు, 3 చీరుకులు మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు అయితే కట్ చేసుకోండి. ఇవి నేనైతే ప్లేట్లో పెట్టుకొని తినేస్తానండి, అంత ఇష్టం. కానీ మనకి ఎండ బగబగలాడుతూ ఉండాలి. ఈ ఎండ ఉన్నప్పుడే చెయ్యండి, లేకపోతే పాడైపోతాయి. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. చక్కగా చూడండి, పండు చూపించిన తర్వాత దోరగాయ కూడా చూపిస్తున్నాను. కొంచెం దోరగాయ అయితే గట్టిగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే ఎక్కడికి పోతుందండి. మామిడికాయలో ఎన్నో విటమిన్లు ఉంటాయండి. అన్ని ఫ్రూట్స్ మీద హెల్దీ ఫ్రూట్స్ అండి. ఇది చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారి అసలు తినే కొలది తినాలనిపిస్తుంది మామిడికాయ అయితే.
టేస్ట్ అయితే అస్సలు పోదండి. మనం ముక్కలన్నీ కూడా ఇలా అయితే కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. వీడియో అయితే కిప్ చేయకండి. చూడండి, మనం ముక్కలన్నీ కట్ చేసినవి అన్నీ కూడా ఒక బాండ్లీలో అయితే వేసుకొని, మీరు 1 కేజీ బెల్లం అయినా సరే, కేజీన్నర బెల్లం అయినా సరే ఇందులోకి యాడ్ చేసుకుని, మీకు స్వీట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. టేస్ట్ బాగుంటాయి. బెల్లం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇలా అయితే బాగా ప్రతి ముక్కకి పట్టించుకోండి. చూడండి, అస్సలు కనపడతలేదు బెల్లం మనకి. ఎంత పోసినా వద్దందు ఈ మామిడి ముక్క అవుతే. చూడండి, మనం ఒక రోజంతా వదిలేటప్పటికి కలిపేసి వాటర్ వచ్చేస్తుందండి. ఏంటిది వాటర్ వచ్చేసింది అని పారేయొద్దు, తీయొద్దు. మనం ఎండలో పెట్టి ఆ వాటర్ అంతా ఇనికే వరకు ఎండబెట్టుకుందాం. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అప్పుడే వాటర్ వత్తం అవుతే స్టార్ట్ అయినాయి. నేను మీకు నీట్గా చూపిస్తాను, దగ్గరికి కూడా చూపిస్తాను. మనం కలిపేసాం కదా, ఇప్పుడు మనం ఎండలో అయితే పెట్టేసుకుందాం. రండి, ఎండలోకి వెళ్దాం. మంచి ఎండ ఉండాలి, బగబగలాడుతూ ఉండాలి. చూడండి, ఎప్పుడూ కూడా మనం బిల్డింగ్ పైకే రావాలి. ఇంత ఎండ ఉండాలి, అస్సలు బగబగలాడుతూ ఉండాలండి ఎండ అయితే. అసలు మబ్బులు మేఘాలు అస్సలు పనికిరావు, మనకి ముక్కలైతే పాడైపోతాయి. చూడండి, ఎలా అయితే ఎండలో పెట్టానో, ఈరోజు ఎండలో పెట్టేశాను. చక్కగా ఒకరోజు ఒక పండు అయితే రాలిపోయింది, తీసుకుని వెళ్ళిపోతున్నాను. చక్కగా చూడండి, నేను మరుసటి రోజు అయితే చూపిస్తున్నాను ఎలా అయితే వాటర్ వచ్చేసినాయి. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా సైజు అయితే తగ్గిపోయినాయి. ఇలా మొత్తం జ్యూస్ అయితే వచ్చేసింది. ఇలా బాగా ఎండబెట్టుకోండి. ఎండ ఎప్పుడు ఫుల్ ఉండాలి. అవన్నీ ఇణికిన తర్వాత ఒక్కొక్కటి ఎండబెట్టేసుకోండి. చూడండి, ఇలా అయితే ఎండిపోయినాయి మొత్తం. చాలా టేస్టీగా ఉన్నాయండి. తినే కొలది తినాలనిపిస్తుంది. నాకు 3 రోజుల్లో మొత్తం పూర్తి చేసేసాను, మొత్తం తినేసా. అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ప్లేట్లో పెట్టుకొని తింటుంటే తినే కొలది తినాలనిపిస్తుంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.